ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల గృహకలను నెరవేర్చే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో మరోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాదిలోనే నిర్వహించాలని నిర్ణయించి ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదల ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్లతో పాటు అదనంగా మరో 5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా ఆలస్యం జరగకుండా పనులు వేగవంతం చేయాలని, ప్రజల్లో సంతృప్తి కలిగేలా పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని సుమారు 2 లక్షల మంది కొత్త స్థలాలు కోరినట్లు వెల్లడించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రీచ్లు, స్టాక్ యార్డుల వద్ద అదనపు రవాణా ఛార్జీల పేరుతో దోపిడీ జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యారంగమైన సీఎం దృష్టి సారించారు. కళాశాల విద్యను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చాలని, సాంప్రదాయ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలా, కరికులం పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నాణ్యతను కాపాడాలని ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, హెల్మెట్ వాడకంపై ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. కఠిన నిబంధనలు అమలు చేసే ముందు ప్రజలకు సరైన అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. విద్యుత్, కేబుల్ తీగలు నిర్లక్ష్యంగా వేలాడడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తంగా గృహ నిర్మాణం నుంచి విద్య, ప్రజల భద్రత వరకు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సమీక్ష సమావేశం ద్వారా స్పష్టమైంది.